డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ అనేటువంటిది 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ కోసం ఇప్పుడు మనం చూస్తున్నామన్నమాట. రియల్ నెంబర్స్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నెంబర్ని మనం క్యాపిటల్ ఎన్తో సూచిస్తాం అన్నమాట. న్యాచురల్ నెంబర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. ఎన్ అదే న్యాచురల్ నెంబర్ అనేటువంటిది కౌంటింగ్ నెంబర్స్ కాబట్టి 1తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. 1, 2, 3 సోన్ ఆఫ్. ఓకేనా, 1తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. న్యాచురల్ నెంబర్స్లోనికి వస్తారు కల్లా లీస్ట్ నెంబర్ అనేటువంటిది లీస్ట్ నెంబర్ 1. లీస్ట్ నెంబర్ ఎంత అవుతుందమ్మా? 1. మ్యాక్సిమం నెంబర్ ఎంత అవుతుంది? నాట్ డిఫైన్డ్. మ్యాక్సిమం నెంబర్ ఎంతమ్మా? నాట్ డిఫైన్డ్. నెక్స్ట్కి వస్తారు కల్లా హోల్ నెంబర్. హోల్ నెంబర్ని మనం డబ్ల్యూతో అంటే క్యాపిటల్ డబ్ల్యూతో సూచిస్తాం అన్నమాట. హోల్ నెంబర్ని న్యాచురల్ నెంబర్లో 0ని ఇంక్లూడ్ చేస్తే హోల్ నెంబర్ వస్తుందన్నమాట. 0, 1, 2, 3, 4 సోన్ ఆఫ్. ఓకేనా. లీస్ట్ నెంబరు హోల్ నెంబర్లో లీస్ట్ నెంబర్ ఏదమ్మా? లీస్ట్ నెంబరు 0. మ్యాక్సిమం నెంబరు నాట్ డిఫైన్డ్. సో నెక్స్ట్కి వస్తారు కల్లా ఇంటీజర్స్కి వస్తారు కల్లా జెడ్ లేదా జెడ్ ఆర్ ఐతో డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇంటీజర్స్ని జెడ్ ఆర్ ఐతో డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇంటీజర్స్ని అయితే నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి అన్నమాట. z = -3, -2, -1, 0, 1, 2, 3 సోన్ ఆఫ్. నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి. ఇవి నెగిటివ్ ఇంటీజర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. అయితే దీంట్లో లీస్ట్ నెంబర్ ఎంత? నాట్ డిఫైన్డ్. ఎందుకంటే నెగిటివ్ ఉంటుంది కాబట్టి లీస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. అండ్ మ్యాక్సిమం నెంబర్ని కూడాను, ఎందుకంటే సోన్ ఆఫ్ అలా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెంబర్ని కూడాను నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ కోసం డిస్కషన్ చేస్తున్నాం అన్నమాట. రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ డినోటెడ్ బై క్యూతో మనం సూచిస్తాం అన్నమాట. అయితే రేషనల్ నెంబర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడాను అది ఫ్రాక్షన్స్ అన్నమాట. p/q రూపంలో ఉంటుందన్నమాట. p/q రూపంలో ఉంటుంది. అది ఫ్రాక్షన్స్ p/q రూపంలో ఉంటుందన్నమాట. సో రేషనల్ నెంబర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడాను క్యూతో డినోట్ చేస్తాం. అది p/q రూపంలో ఉంటుంది. p,q అనేటువంటిది బిలాంగ్స్ టు జెడ్, ఇంటీజర్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా. p,q అనేటువంటిది ఇంటీజర్స్లో ఉంటుందన్నమాట. q నాట్ ఈక్వల్ టు 0, అది ఎప్పుడు కూడాను 0 అనేటువంటిది అవ్వదు. q అనేటువంటిది. రేషనల్ నెంబర్స్ని మనం 2 టైప్స్ కింద డివిజన్ చేయొచ్చు అన్నమాట. 1 రేషనల్ నెంబర్, సెకండ్ వన్ ఈజ్ ఇరేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ని మనం టెర్మినల్ డెసిమల్ అని, ఇరేషనల్ నెంబర్ని మనం నాన్ టెర్మినల్ డెసిమల్ అని చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్ని మనం ఫస్ట్ వన్ ఏంటి? టెర్మినల్ డెసిమల్. సెకండ్ వన్ ఏంటి? నాన్ టెర్మినల్.
డెసిమల్స్. అయితే అలా అవుతుందన్నమాట. నెక్స్ట్కి వస్తారు కల్లా టెర్మినల్ డివైస్ అనేటువంటిది ఈ రిమైండర్ అనేటువంటిది 0 అవుతుందన్నమాట. రిమైండరు 0 అన్నమాట. నాన్ టెర్మినల్ డివైస్ వస్తారు కల్లా రిమైండర్ అనేటువంటిది 0 అవ్వదు. అది ఎప్పుడు రిపీట్ అవుతుందన్నమాట. ఇది ఇప్పుడు రిపీట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూద్దాం అన్నమాట. ఇప్పుడు 5/2 ఉంది. 5/2ని ఎలా రాయొచ్చు మనం? 5 2 2 2 4 అంటే రిమైండర్ ఎంత ఉంది? 1. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 2 5 10 0. అదేని రిపీట్లోకి వస్తారు కల్లా నాన్ టెర్మినల్ డివైజ్కి వస్తారు కల్లా దీనికి ఎగ్జాంపుల్ 10/3. 10/3కి వస్తారు కల్లా 10 అంటే 3 10 3 3 9. రిమైండర్ ఎంత ఉంది? 1. పాయింట్ పెట్టుకుంటే 10. మళ్ళీ 3 3 9. ఓకేనా? మళ్ళీ 1 పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 మళ్ళీ 9. సో ఇలాగా రిపీట్ అవుతుంటుంది అన్నమాట ఇది. ఓకేనా? దీన్ని మనం టెర్మినల్ డివైజ్ని మనం క్యూ అంటాం. నాన్ టెర్మినల్ డివైజ్ని క్యూ డాష్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఈ నాన్ టెర్మినల్ డివైజ్నే మనం ఇరేషనల్ నెంబర్స్ అని కూడా అంటామన్నమాట. అసలు యాక్చువల్లీ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే క్యూ యూనియన్ క్యూ డాష్. ఈ రెండు కలిపితేనే కదా రేషనల్ నెంబర్స్ వస్తుంది. అంతేనా? క్యూ యూనియన్ క్యూ డాష్ అని అంటన్నమాట. ఓకే, మనం ఒక మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. నేచురల్ నంబర్స్ ఏంటి? 1 2 3 0. నేచురల్ నంబర్స్ అన్నీ కూడాను ఎందులో ఉంటాయి? హోల్ నంబర్స్లో ఉంటాయి. హోల్ నంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కదా. 0 1 2 3. హోల్ నంబర్స్ అన్నీ కూడాను ఎందులో ఉంటాయి? హోల్ నంబర్స్ అన్నీ కూడాను మనకి ఇంటీజర్స్లో ఉంటాయి అన్నమాట. ఇంటీజర్స్ -3 -2 -1 0 1 2 3 ఓకేనా? హోల్ నెంబర్స్ అన్నీ కూడా అందులో ఉంటాయమ్మా, ఇంటీజర్స్లో ఉంటాయి. ఈ ఇంటీజర్స్ అన్నీ కూడాను ఎందులో ఉంటాయి? రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ క్యూలో ఉంటాయి అన్నమాట. అది ఏంటది? -1.5 ఇంకా 1 -1 -0.5 ఇంకా 0 0.5 1 1.5 0. ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయమ్మా? రేషనల్ నెంబర్స్లో ఉంటాయన్నమాట. ఇది మీకు మ్యాప్ పాయింట్. ఇప్పుడు మనం చూస్తారు కల్లా మామూలుగా మ్యాప్ పాయింట్ మనం చూసుకున్నాం కదా. నేచురల్ నెంబర్స్ సబ్స్క్రిప్ట్ హోల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అనేటువంటిది సబ్స్క్రిప్ట్ హోల్ నెంబర్స్. అయితే హోల్ నెంబర్స్ సబ్స్క్రిప్ట్ ఎందులో అమ్మా? ఇంటీజర్స్. హోల్ నెంబర్ సబ్స్క్రిప్ట్ ఇంటీజర్స్. ఓకేనా? ఇంటీజర్స్ సబ్స్క్రిప్ట్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఈ రేషనల్ నెంబర్స్ని మనం యూనియన్, మళ్ళీ క్యూ యూనియన్
క్యూ డాష్ అని కూడా అంటాం కదా, దాన్ని మనం రేషనల్ నంబర్స్ అని కూడా అంటామన్నమాట. నంబర్స్ అని అంటామన్నమాట. ఇది నంబర్ సిస్టమ్ యొక్క బేసిక్స్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా లేదా యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం అంటామన్నమాట. ఆల్గరిథం మీన్స్ we know that meaning of algorithm means a step-by-step process to solve the problem, and lemma means which is a connective to theory, part of theorem. Okay, algorithm ante enti step by step process, lemma ante enti which is connective to the theory, part of theorem. So now we have to discussion about Euclid division lemma. Ante let a comma b are two positive integers. A comma b two positive integers. Then there exists unique means one and only one. Unique q comma r such that a is equal to bq plus r, a is equal to bq plus r, where 0 less than or equal to r less than or equal to b. Let a comma b two positive integers అన్నమాట. a comma b అనేటువంటిది ఏంటమ్మా, two positive integers. a comma b two positive integers అన్నమాట. అయితే then there exists unique q comma r. Unique means one and only one, such that a is equal to bq plus r అన్నమాట. a is equal to ఏంటవుతుంది, dividend. b is equal to divisor. And q is equal to quotient. r is equal to remainder. అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రియల్ నెంబర్స్లోన ఎక్సైజ్ 1.1లోన ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నమాట. యూజ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ని మనకి వాడు ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. అంటే ఫస్ట్ ప్రాబ్లం 900 అండ్ 270. ఓకేనా, మనకి ఏ మెథడ్ అమ్మా వాడమండు, యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం. ఓకేనా, ఫస్ట్ పెద్ద వాల్యూ ఉంది కాబట్టి దీన్ని మనం డివిడెండ్ అనుకుంటాం అన్నమాట. 270ని డివైజర్ అనుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు 900 ఉంది కదా, 900 270 273 ఎంత, 8 10. రిమైండర్ ఎంత ఉంది, 90. ఉంది కదా. అయితే ఇప్పుడు ఈ 900 అనేటువంటిది డివిడెంట్ అవుతుంది ఏ, ఈ 270 అనేటువంటిది డివైజర్ అవుతుంది బి, ఈ 3 అనేటువంటిది కోషియంట్ క్యూ, ఇది రిమైండర్ ఆర్. ఓకే, బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా.
ప్రకారం ఏంటమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే ఎంత 900 ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత 270 ఇంటూ క్యూ అంటే ఎంత 3 ప్లస్ ఆర్ అంటే ఎంత 90. ఓకే, 270 ఇంటూ 3 జా 810 ప్లస్ 90 ఎంత అయింది, అది 900. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం 900 ఈజ్ ఈక్వల్ 900 వచ్చింది కదా. ఇప్పుడు మనం సెకండ్ది, ఇప్పుడు 270 అనేటువంటిది మనకి డివిడెండ్ అవుతుంది అన్నమాట, 90 అనేటువంటిది డివైజర్ అవుతుంది అన్నమాట. ఇలా మనం 0 వచ్చినంత వరకు చేసుకోవాలి. ఓకేనా, ఈ 270 అన్నమాట, ఇది 270. ఓకే, 93 ఎంత 270. ఓకే, రిమైండర్ 0. ఓకేనా, ఈ రిమైండర్ 0 వచ్చింది కదా. ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ అంటే అంత ఇక్కడ 270 ఈజ్ ఈక్వల్ టు బి అంటే అంత 90 ఇంటూ క్యూ అంటే అంత 3 ప్లస్ ఆర్ అంటే అంత 0. 93 జా 270 ప్లస్ 0 అంటే 270. ఓకే, 270 ఈజ్ ఈక్వల్ టు 270. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అనేటువంటిది 90 అండ్ 270కి 900 అండ్ 270కి 90 అవుతుంది అన్నమాట. అంటే దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 is 90 అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం అన్నమాట. ఓకే, 196 and 38,220. సెకండ్ క్వశ్చన్ 196 38,220 అనేటువంటిది మనకి ఏంటవుతుంది, డివిడెండ్ అవుతుంది అన్నమాట. 196 డివైజర్ అవుతుంది అన్నమాట. సో 196 ఎంతలు 196 195 జా 195 జా ఎంత అవుతుంది 38,220 అన్నమాట. ఓకే, రిమైండర్ అనేటువంటిది 0 వస్తుంది. ఇప్పుడు బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా. ఏ ఏంటి అంతే ఇందులో, ఏ ఏంటి ఇది కదా, ఏ 38,220, బి అంటే 196, క్యూ అంటే 195, రిమైండర్ మనకి 0 వచ్చింది కదా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 38,220 ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత 196 ఇంటూ 195 ప్లస్ రిమైండర్ ఆర్. అప్పుడు ఎంత అయింది 38,220. ఓకే, ఇప్పుడు మనకి 0 ఎలాగో వస్తుంది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందమ్మా, దేర్ ఫోర్ 196 and 38,220 ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఈజ్ 196 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూస్తున్నాం అన్నమాట. ఓకేనా, థర్డ్ ప్రాబ్లం ఏంటవుతుంది 1651 అండ్ 2032. ఓకేనా, 2032 అనేటువంటిది డివిడెండ్ అవుతుంది అన్నమాట. 2032 అనేటువంటిది డివిడెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, 1651 అనేటువంటిది డివైజర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటే 1651 1 ఎంత అవుతుంది 1651. ఓకే, రిమైండర్ ఎంత మిగిలింది మనకి 381. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటైంది, ఇది క్యూషెంట్ అవుతుంది, ఇది డివిడెండ్ అవుతుంది, ఇది డివైజర్ అవుతుంది, ఇది
రిమైండర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా. ఏ అంటే ఎంత 3000 ఐ మీన్ 2032 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 1651 ఇంటూ క్యూ అంటే 1 ప్లస్ ఆర్ అంటే 381 అంటే ఏంటండి 2032. ఓకే, ఇప్పుడు మనకి రిమైండర్ ఆర్ వచ్చి రిమైండర్ అనేటువంటిది 381 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది డివైజర్ అవుతుంది అనమాట. డివిడెండ్ అనేటువంటిది 1651 అవుతుంది అనమాట. ఇలా మనం 0 వచ్చినంత వరకు చేసుకోవాలి కదా. అయితే 381 ఇంటూ 4 ఎంత అవుతుంది మనకి 1524 అవుతుంది అనమాట. 1524. రిమైండర్ ఎంత ఉంది 127. సో ఇప్పుడు మనం చూసుకుంటే బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1651. 1600 ఎంత అవుతుందమ్మా 51. ఏ ఈజ్ ఈక్వల్ టు 1651 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 381 ఇంటూ 4 ఇది క్వోషంట్ అవుతుంది కదా 4 ప్లస్ 127. ఓకే, 381 ఇంటూ 4 ఎంత 1524 ప్లస్ 127. సో మనకి అది టోటల్ చేస్తే 1651. ఓకే, ఇప్పుడు ఇది మనకి డివైజర్ అవుతుంది అనమాట. డివిడెండ్ అనేటువంటిది 381 అవుతుంది. 381 అవుతుంది అనమాట. 127 3 ఎంత అవుతుంది 381. రిమైండర్ అనేటువంటిది 0 వస్తుంది. సో మళ్ళీ మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం చూస్తే ఏ అనేటువంటిది 381 ఈజ్ ఈక్వల్ టు బి అనేటువంటిది 127 ఇంటూ 3 ప్లస్ 0 అంటే 381 అయిపోయింది అనమాట. దేర్ఫోర్ 1651 అండ్ 2032 SCF ఈజ్ ఎంత అవుతుందమ్మా SCF 127తోనే కదా మనం ఇది డివైజర్ కదా అది తో డివిజన్ చేస్తేనే కదా రిమైండర్ వచ్చింది 0 127. ఓకే, అంటే సెకండ్ ప్రాబ్లం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూస్తున్నాం. యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ మనం చూపించాలి. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q plus 1 6q plus 3 6q plus 3 where q is some integers అన్నమాట. ఓకే, q is some integers. ఇప్పుడు మనం సొల్యూషన్ చేస్తున్నాం అన్నమాట. అయితే మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనకు తెలుసు. అదేంటది ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కదా. ఓకేనా ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ మనకు తెలిసింది అది. సో లెట్ ఏ బి ద ఇంటీజర్. ఓకే, బి ద ఏంటది క్వోషంట్. ఓకే, ఆర్బి ద రిమైండర్. ఓకే, by using
యూక్లిడ్ డివిజన్ లెమ్మా లా A is divided by B. A is divided by B. B means 6. అది ఎలా చెప్తున్నాను చూడండి. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం A is equal to BQ plus R కదా. 0 less than or equal to R less than equal to B కదా. ఓకే, అయితే ఇప్పుడు వీడిచ్చేది 6Q plus 1 అంటే BQ plus 1 అంటే A is equal to 6Q plus R కదా. ఓకే, ఇప్పుడు 0 less than or equal to R less than 6. ఇప్పుడు R వాల్యూ ఎంత? R వాల్యూ మనకి ఎంత రావాలి? R వాల్యూ మనకి 6 కన్నా తక్కువ ఉండాలి కదా. ఇఫ్ R is equal to 0, 1, 2, 3, 4, 5 అంతే కదా. R is equal to ఎంత వస్తుందమ్మా? 1, 2, 3, 4, 5. సో if R is equal to 0 అనుకుందాం. R is equal to 0 అనుకుంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం A is equal to BQ అంటే ఎంత? 6Q కదా. BQ అంటే 6Q ప్లస్ 0. ఓకే, అప్పుడు ఏంటవుతుంది? A is equal to 6Q అంతేనా. అంటే ఇప్పుడు 6Qని మనం ఎలా రాయొచ్చు? 2Q ఇంటూ 3 లేదా 3 ఇంటూ 6Qని మనం ఎలా రాయొచ్చు? 3 ఇంటూ లేదా 2 ఇంటూ 3Q. ఓకేనా, 2 ఇంటూ 3Q అని రాసుకోవచ్చు అన్నమాట. ఇఫ్ R is equal to 1 అయితే A is equal to 6Q ప్లస్ రిమైండర్లో ఎంత ఉంటే అంతే కదమ్మా, 1 కదా వెయ్యాలి ఇక్కడ. 1 అంటే A is equal to 6Q plus 1. ఇక్కడ మనం కామన్గా తీయడానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఇఫ్ R is equal to 2 అయితే R is equal to 2 అయితే A is equal to 6Q plus 2 అంటే ఎంత వస్తుంది? కామన్గా మనం 2ని మనం కామన్ తీసుకుంటే 3Q plus 1 అంతేనమ్మా. 3Q plus 1. ఇప్పుడు మనం R is equal to 3 అనుకుందాం. 3 అనుకుంటే A is equal to 6Q plus 3 అంటే ఇక్కడ మనకి 3 కామన్గా వస్తుంది. 3ని మనం కామన్ తీసుకోవచ్చు. 2Q plus 3 plus 1 అంతేనా. 2 కాకుండా 3ని మనం కామన్ తీసుకోవచ్చు అన్నమాట. అంతే కదా. సో ఇప్పుడు మనం ఇఫ్ R is equal to 4 చేద్దాం. A is equal to 6Q plus 4 అంటే 2ని మనం కామన్ తీసుకుంటే 3Q plus 2 అంతే కదా. ఇఫ్ R is equal to 5 చేద్దాం. అప్పుడు మనకి 8 అవుతుంది. సో A is equal to 6Q plus 5. సో ఇది డివిజిబుల్ అవ్వదు కదా. అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు ఇది మనం
ఇక్కడ ఇది ఉంది కదా, మనం ఇప్పుడు 3ని మనం చేసుకునేటప్పుడు 2 అదే 6 ప్లస్ 3 కదా. సో ఇది మళ్ళీ మనం 3తో చేయవసరం లేదన్నమాట. ఇప్పుడు మనకి ఏంటి ఇప్పుడు ఆడ్ అన్ని ఒక్క పక్కన వచ్చేద్దాం. ఆడ్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర, ఈవెన్ అన్ని ఒక దగ్గర పెట్టుకుందాం. ఆడ్ అంటే ఏది వచ్చింది? 6 ప్లస్ 1 ఇంకా 6 ప్లస్ 3 ఇంకా 6 ప్లస్ 5 6 ప్లస్ 5 కదా. ఓకేనా? ఇప్పుడు ఈవెన్ తీసుకుందాం. ఈవెన్లోని 8 వచ్చింది. 2 ఇంటూ 2 ఇంకా 2 ఇంటూ 3 ప్లస్ 1 2 ఇంటూ 3 ప్లస్ 2. ఓకేనా? ఈవెన్ ఆడ్. therefore odd integers ఏవేవమ్మా? 6 ప్లస్ 1 6 ప్లస్ 3 6 ప్లస్ 5. ఓకే, ఇవి ఆడ్ ఇంటీజర్స్ అన్నమాట. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూస్తున్నాం. యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p, 3p ప్లస్ 1. 3p, 3p ప్లస్ 1లో మనం చూపించాలన్నమాట. అంటే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p ప్లస్ 1 లేదా 3p ప్లస్ 2 రూపంలో ఉంటుందని మనం యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా చూపించాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం. సొల్యూషన్: let a be the positive integer. Okay, b be the quotient. r be the remainder. Okay, when by using Euclid's division lemma. Okay, a is equal to bq plus r. మనకు తెలిసిందే యూక్లిడ్ డివిజన్ లెమ్మా a is equal to bq plus r. 0 less than or equal to r less than b. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలోన మనకి ఏంటి ఇచ్చాడు? ప్రాబ్లం 3p ప్లస్ 1 అంటే b వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చినట్లు కదా. బై గివెన్ ప్రాబ్లం b is equal to 3 అని మనం ఎలా చెప్తున్నాం? a is equal to 3q కదా, 3q ప్లస్ r కదా. అప్పుడు మనకి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3. r వాల్యూ ఎప్పుడు కూడాను 3 కన్నా తక్కువ ఉండాలి ఇప్పుడు. ఓకే, ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 1 2 అంతే కదా. ఇప్పుడు మనకి సపోజ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం, r ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం, r ఈజ్ ఈక్వల్ టు 2 అనుకొని ప్రాబ్లం అనేటువంటిది చేయాలన్నమాట. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అప్పుడు బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు
బీక్యూ ప్లస్ ఆర్ కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత మనకి 3 కదా, 3q ప్లస్ ఆర్ అంటే 0 కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3q అంతే కదా వచ్చింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. ఇది కేస్ 1. కేస్ 1లో ఇంకోసారి కల్లా బోత్ సైడ్ మనకి ఏంటి అడిగాడు, స్క్వేర్ అనేటువంటిది అడిగారు కదా మనకి. ఇప్పుడు మనం బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్. ఇప్పుడు ఏంటి 3 ఇంటూ 3q స్క్వేర్. ఓకేనా, అలా కూడా రాసుకోవచ్చు కదా ఏ స్క్వేర్ని, వేర్ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం p అనుకుందాం ఇందులో. ఓకేనా, సిన్స్ 3q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p అనుకుందాం. అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p అయ్యింది కదా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3p వచ్చింది కదమ్మా, ఈ 3p. ఓకే, ఇప్పుడు మనం r ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. r ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా, r ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1 అనుకుందాం. ఓకే, ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడేంటి a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r కదా. a ఈజ్ ఈక్వల్ టు b అంటే ఎంతమ్మా 3q ప్లస్ r అంటే ఎంత అనుకున్నాం 1. బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తానమాట. ఓకే, బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది చూడడానికి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదమ్మా. ఇప్పుడు మనం ఆ ఫార్ములాని రాసుకుంటాం అన్నమాట. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, 2ab. ఇప్పుడు మనకి 3q అంటే స్క్వేర్ కదా, 3q హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q 2 ఇంటూ 1 2ab. అదే కదా ఏ స్క్వేర్. ఇప్పుడు మనకి 9q స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6q అంతే కదా. ఇప్పుడు మనకి 3ని మనం 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం 3ని ఇక్కడ కామన్ తీసుకుందాం. 3q స్క్వేర్ ప్లస్ 2. ఓకే, 2q ప్లస్ 1. ఇప్పుడు మనం ఈ యొక్క 3q స్క్వేర్ ప్లస్ 2q ఉంది కదా స్క్వేర్, అది దీన్ని మనం p అనుకుందాం. ఓకే, దీన్ని ఇలాగ మనం p అనుకుంటాం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి వచ్చింది ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ రాశాను. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది 3. ఈ పొజిషన్లో మనం ఏం రాయాలి, p కదా, p 3p ప్లస్ 1 కదా మనకి మిగిలింది 1. సో సెకండ్ వన్ కూడాను 3p ప్లస్ 1 మనకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటి అనుకోవాలి, ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోవాలి. ఓకేనా, r ఈజ్ ఈక్వల్ టు మనం 2 అనుకోవాలన్నమాట. r ఈజ్ ఈక్వల్ టు 2. r ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే, ఇప్పుడు బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r అంటే
ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. బోత్ సైడ్ మనం స్క్వేర్ అప్లై చేస్తామన్నమాట. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2ab కదా, 2 ఇంటూ 3q ప్లస్ 2 ఇంటూ 2. ఓకే, 3q ఇంటూ 2, 2ab కదా. సో అప్పుడు 9q స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 2 3 6 ప్లస్ 2 2 3 6 ఇంటూ 2, 6 2 ఎంతమ్మా 12q. ఓకే, 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 4. ఓకే, ఇప్పుడు మన ఈ 4ని మనం ఎలా రాయొచ్చు, 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 3 ప్లస్ 1 అని రాసుకోవచ్చా? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 అని రాసుకోవచ్చా? ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు అంటే, ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు రాసుకునే ముందు కామన్గా కొన్ని తీసేద్దాం. ఓకే, ఏంటది, ఇప్పుడు ఇక్కడ 3 అనేటువంటిది కామన్గా ఉంది. 3 కామన్గా ఉంటే 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1 అంతే కదా. ఇక్కడ 4 అంటే 3 4 ఎంత 12 కదా, వస్తుంది కదా 12. సో ఇప్పుడు ఇప్పుడు 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1ని మనం p అనుకుంటాం అన్నమాట. 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 మనం ఈజ్ఈక్వల్ టు p అనుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని p అనుకోవడం వల్ల 3p ప్లస్ 1 అంటే ఏ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 3p ప్లస్ 1 సాల్వ్ చేస్తామా మనం. అంటే ఇప్పుడు మనకి ఏంటి అర్థమైంది, హెన్స్ therefore 3p 3p ప్లస్ 1 స్క్వేర్ అనేటువంటిది మనం ప్రూవ్ చేసాం అన్నమాట. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. ఫోర్త్ క్వశ్చన్ చూస్తున్నాం. ఫోర్త్ క్వశ్చన్లోన యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మాస్ టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ m అని చూపించాలన్నమాట. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణం 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 అని రూపంలో ఉంటుందని మనం చూపించాలన్నమాట. సొల్యూషన్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఓకే, సొల్యూషన్ ఏ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. A is positive integer by using Euclid division lemma. A is equal to BQ plus R. A is equal to BQ plus R. సో ఇక్కడ 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఉంది కాబట్టి 9m అనేటువంటిది 9 అనేటువంటిది 3 చేత డివిజన్ చేయొచ్చు కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు మనం 3 అని కూడా అనవచ్చు అన్నమాట. ఇప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ b కదా. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు మనం 3q ప్లస్ r అని కూడా రాయొచ్చు. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3 మాట. ఇప్పుడు r వాల్యూ మనకి 3 కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా, r ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అంతే కదా, r ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు కేస్ 1 చూస్తున్నాం. కేస్ 1 ఓకే, కేస్ 1 చూస్తున్నాం అన్నమాట. కేస్ 1 r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు ఏంటుంది చూస్తున్నాం అన్నమాట. a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. a ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఏంటది 0 కదా అనుకున్నాం.
ఏ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్. ఇప్పుడు బోత్ సైడ్ మనకి ఏంటి అడిగాడు, క్యూబ్ అడిగారు కదా, క్యూబ్ మనం చేస్తున్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్ తను క్యూబ్ అడిగారు కాబట్టి both side cube applying, both side cube applying. Okay, a cube is equal to 3 cube whole cube. A cube is equal to 3 3 is 9, 9 3 is 27, 27 cube. ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు మనం హెన్స్ 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం m అనుకుందాం. ఓకే, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m. ఓకే, కేస్ 1 అది. ఇప్పుడు మనం కేస్ 2 చూద్దాం. కేస్ 2 కేస్ 2 కేస్ 2 కేస్ 2 కేస్ 2 కేస్ 2కి వస్తారు కల్లా, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ 1 కదా, ఆర్ వాల్యూ, బి వాల్యూ మనకి 3 అని తెలుసు కదా. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్ మనం ఏంటి అప్లై చేయాలమ్మా, క్యూబ్, బోత్ సైడ్ అప్లయింగ్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకే, 3 క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇప్పుడు మనకి ఇది ఫార్ములా ఎలాగుందిరా, ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉందన్నమాట. ఇప్పుడు మనం అలా చేస్తామన్నమాట. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఏంటంతా 3 క్యూబ్ కదా, 3 క్యూబ్ ఇంటూ బి ఏంటంతా 1 కదా, 1 బ్రాకెట్లో ఏ ఏంటంతా 3 క్యూబ్ ప్లస్ 1 అంటే అదే బి అంటే 1 అంతే కదమ్మా. ఇప్పుడు మనం ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27, 3 3 జా 3 పవర్ 3 అంటే 27 కదా, 3 3 జా 9, 9 3 జా 27, 27 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3 3 జా ఎంతమ్మా 9, 9 ఇంటూ 1 9. ఓకే, 9 క్యూబ్ బ్రాకెట్లో 3 క్యూబ్ ప్లస్ 1. ఓకే, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 9 క్యూబ్ ప్లస్ 1, 9 3 ఎంతమ్మా 27, 9 3 ఎంత 27, 27 క్యూబ్ స్క్వేర్, 9 ఇంటూ 1 ప్లస్ 9 క్యూబ్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 క్యూబ్ హోల్ క్యూబ్ ప్లస్ 27 క్యూ స్క్వేర్ ప్లస్ 9 క్యూబ్ ప్లస్ 1 ఇలా ఉంది కదా. ఇప్పుడు 9 మనం కామన్ తీసుకుందాం. ఓకే, దీంట్లో 9 27 9 ఉంది కాబట్టి 9 క్యూని మనం కామన్ తీసుకుందాం. 9 మనం కామన్ తీసుకుందాంలేండి. 9 అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 మనం కామన్ తీసుకుంటే 3 క్యూబ్ ప్లస్ 3 క్యూ స్క్వేర్ ప్లస్ క్యూబ్. ఇక్కడ మనకి ప్లస్ 1 మిగిలిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఏంటనుకుంటాం, ఇప్పుడు మనం ఏంటనుకోవాలి, ఇప్పుడు 3 క్యూబ్
ఇప్పుడు హెన్స్ 3 క్యూబ్ 3 క్యూబ్ ప్లస్ 3 క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకుంటాం అన్నమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. ఓకే, 9m ప్లస్ 1. ఓకే, సెకండ్ వన్ కూడా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు కేస్ 3 చేయాలి. ఇప్పుడు కేస్ 3 చేస్తున్నాం మనం. ఇప్పుడు కేస్ 3కి వస్తారు కల్లా ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3 క్యూబ్ ప్లస్ 2. బోత్ సైడ్ మనం ఏం చేయాలి? బోత్ సైడ్ మనం క్యూబ్ని అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ 2 హోల్ క్యూబ్ కదా. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది కదమ్మా. ఈ యొక్క ఫార్ములాలో ఉంది కదా, ఫార్ములాలో. సో ఇప్పుడు మనం దాంట్లో చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 బ్రాకెట్లో 3 క్యూబ్ ప్లస్ ఏ ప్లస్ బి కదా. ఇది మనకు వచ్చిందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? 27 క్యూబ్ ప్లస్ 2 2s 4 4 2s 8 వచ్చింది కదా. ఇది 2 క్యూబ్ అంటే ప్లస్ 2 3s అదే 3 3s 9 9 2s ఎంత? 18 క్యూబ్ బ్రాకెట్లో 3 క్యూబ్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు మనకి 27 క్యూబ్ ప్లస్ ఇంకా 8 ప్లస్ 18 3s ఎంతమ్మా? 18 ఇంటూ 3s ఎంత? 18 3s 54 క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ ప్లస్ 18 ఇంటూ అదే 2s ఎంతమ్మా? 36 క్యూ. ఓకేనా? ఓన్లీ క్యూ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 క్యూబ్ ప్లస్ 54 క్యూ స్క్వేర్ ప్లస్ 36 క్యూ ప్లస్ 8 వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం 9 మనం కామన్ తీసుకుందాం. 9 మనం కామన్ తీసుకుంటే 3 క్యూబ్ ప్లస్ 9 ఎంతలమ్మా? 9 ఎంతలు? 9 6 ఎంత? 54 కదా. 6 క్యూ స్క్వేర్ ప్లస్ 9 4 ఎంతమ్మా? 9 4 36. 9 4 క్యూబ్ ప్లస్ 8. ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ కదా ఇది. ఇప్పుడు మనం 3 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎం అనుకుంటాం అన్నమాట. ఓకే, అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 తీసుకుంటాం కదా. 9 ఇక్కడ ఇదంతా ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? ఎం తీసుకోవాలి. ఎం ప్లస్ 8 వచ్చిందా? మనం సాల్వ్ చేస్తామా? థర్డ్ వన్ మనం సాల్వ్ చేస్తామా? చూడండి, సాల్వ్ చేస్తాం కదా థర్డ్ వన్ మనం. సో ఈ 3 కూడాను మనం సాల్వ్ చేస్తామన్నమాట. అప్పుడు therefore మనం hence proved. ఓకే, hence proved. ఇదే పిచ్చి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫిఫ్త్ ప్రాబ్లంకి వస్తారు కల్లా, సో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2
n+4 ఈజ్ డివిజిబుల్ బై 3. ఏదో ఒకటి మాత్రమే డివిజిబుల్ బై 3 అవుతుందని మనం చూపించాలన్నమాట. n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఓకే, n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్ మనకి ఏంటి ఇచ్చారు, లెట్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఓకేనా, ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఓకే. అప్పుడు బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏంటది, n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, అంతే కదా. ఇప్పుడు డివిజిబుల్ బై 3 అన్నారు కదా, అంటే r వాల్యూ అదే b వాల్యూ మనకి ఎంత ఇచ్చినట్లుగా 3 ఇచ్చారన్నమాట. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r. ఓకే, ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ b కదా. ఇప్పుడు b వాల్యూ మనకి 3 వస్తుందని కదమ్మా. ఓకేనా, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3. అంటే ఇప్పుడు r వాల్యూ మనకి r ఈజ్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు, అంటే లెస్ దాన్ 3 కదా, 1 2 అంతే కదా. ఇప్పుడు మనం కేస్ 1 చూస్తున్నాం అన్నమాట. ఓకే, కేస్ 1. ఓకే, కేస్ 1లోన ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, r ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు ఎలా ఉంటుందండి చూస్తున్నాం అన్నమాట. ఓకే, అయితే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r కదా. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 వే r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా, r ఈజ్ ఈక్వల్ టు 0 మనం అనుకున్నాం కాబట్టి. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 3q కదమ్మా, n ఈజ్ ఈక్వల్ టు 3q. సో ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇది మనకి డివిజిబుల్, ఇది n ఈజ్ ఈక్వల్ టు 3q కదమ్మా, ఇది డివిజిబుల్ బై 3 కదా. 3q అనేటువంటిది డివిజిబుల్ అవుతుంది కదమ్మా, ఇది డివిజిబుల్ బై 3. ఓకే, డివిజిబుల్ బై 3. ఇప్పుడు nకి n+2 అంటే +2ని +4ని కలుపుదాం. ఓకేనా, nకి +2 +4 అనేటువంటిది మనం యాడ్ చేద్దాం. ఓకే, n+2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. ఇది ఇప్పుడు డివిజిబుల్ బై 3 అవుతుందమ్మా, అవ్వదు, నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు nకి మళ్ళీ మనం 4 కలుపుదాం. nకి మనం 4 కలుపుదాం. ఇప్పుడు 3q కూడాను బోత్ సైడ్ మనం 4 కలుపుతున్నాం కదమ్మా, యాడ్ చేస్తున్నాం కదా 4. ఇది కూడాను నాట్ డివిజిబుల్ బై 3. సో ఇది ఇప్పుడు మనం కేస్ 2 చూద్దాం. కేస్ 2 కేస్ 2కి వస్తారు కల్లా r ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. ఓకేనా, r ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ r కదమ్మా. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఎంత వస్తుంది 1. ఓకే, ఇప్పుడు ఇది ఇప్పుడు డివిజిబుల్ అవుతుందమ్మా, అవదు, నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్ మనం 2ని యాడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. నెక్స్ట్
4ను కూడా యాడ్ చేయాలి. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు n మనం 2ని యాడ్ చేయాలి. 2 n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ఆల్రెడీ ఉంది, ప్లస్ 2ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. అంటే 3q ప్లస్ 1 ప్లస్ 2 ఎంత? ప్లస్ 3 అయింది. ఇప్పుడు ఇది డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 3 అన్నమాట. ఓకే, ఇప్పుడు nకి ఇంకెంత చేయాలి? 4. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4. ఇప్పుడు ఇది డివిజిబుల్ అవుతుందమ్మా. 3q ప్లస్ 5 నాట్ డివిజిబుల్ బై 3. సో ఇది డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు మనం కేస్ 3 చూద్దాం. కేస్ 3 చూద్దాం. ఓకే, కేస్ 3 r ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత రావాలమ్మా? 2. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 కదా, ఇది డివిజిబుల్ అవుతుందిరా? నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ అవుది. ఓకే, ఇప్పుడు మనం 2ని 4ని యాడ్ చేయాలి కదా. n ప్లస్ 2ని nకి 2ని యాడ్ చేస్తే 3q ప్లస్ 2 ప్లస్ 2ని యాడ్ చేస్తాం కదా బోత్ సైడ్. ఇది ఎంత అవుతుంది? 3q ప్లస్ 4. ఇది కూడాను 4 ఉంది కాబట్టి 4 అనేటువంటిది డివిజిబుల్ అవ్వదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4 యాడ్ చేయాలి కదా. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 4. అప్పుడు అది ఎంత అయింది? 3q ప్లస్ 6 అయింది. అంతేనమ్మా. 3q ప్లస్ 6 అయితే ఇది 6, ఇక్కడ 3, ఇది డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇది డివిజిబుల్ బై 3. ఓకేనా. ఇప్పుడు మనం అరౌండింగ్ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ అనేటువంటిది ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3q. ఓకే, 0 తీసుకున్న దగ్గర డివిజిబుల్ అయింది. ఇక్కడ సెకండ్ వన్ n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ డివిజిబుల్ అయింది ఇక్కడ. ఓకేనా, బోత్ సైడ్ 3q ప్లస్ 3 ఉంది కాబట్టి 3ని మనం కామన్ తీసుకొని డివిజిబుల్ చేయవచ్చు 3 చేత. ఇక్కడ థర్డ్ కేసులోకి వస్తారు కదా, n ఈజ్ ఈక్వల్ టు 4 దాంట్లో అంటే 3q ప్లస్ 2 ప్లస్ 4 అయింది, అంటే 3q ప్లస్ 6 అయింది. సో ఇక్కడ మనకి 3 and 6 డివిజిబుల్ బై 3 కాబట్టి ఇది డివిజిబుల్ అయిందన్నమాట. ఓకేనా. ఇప్పుడు therefore in all above 3 cases we observe only one of either n లేదా n plus 1 లేదా n plus 4 is divisible by 3, hence proved. ఓకే, hence proved. అది ఏదో ఒకటి మనకి డివిజిబుల్ అయింది కాబట్టి hence proved అన్నమాట.